నమస్కారం. మరి ఎన్నికల్లో ఓటర్లు చైతన్యవంతం అయ్యారా అనేది మనం గమనించినట్టయితే పెరిగిన ఓటింగ్ శాతం బట్టి ఎన్నికల్లో పాల్గొనాలి అనే ఒక ఒరవడి, ఒక తలంపు అనేది ప్రజల్లో కనబడడం వల్ల అధిక శాతం మంది చైతన్యవంతం అయ్యారంటున్నారు. కానీ ఇప్పటికీ మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ సహా తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు పంపిణీ అనేది విస్తృతంగా జరుగుతుంది. చైతన్యం అనేది డబ్బులు ఇవ్వలేదని కొంతమంది, ఇచ్చారని కొంతమంది, తక్కువ అందాయని కొంతమంది, ఎక్కువ అందాయని మరికొంతమంది, ఈ రకంగా డబ్బుల పంపిణీయే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ రాజకీయ పార్టీలన్నీ కూడాను ప్రజల్ని, ఓటర్లని ప్రభావితం చేయడంలో ముందంజలో ఉన్నాయి. మరి దీన్ని బట్టి ప్రజలు చైతన్యవంతం అయ్యారా, ఓటర్లు చైతన్యవంతం అయ్యారా అనేది మనం గమనించినట్టయితే డబ్బు ఎక్కడ అందితే అక్కడ చైతన్యం వచ్చింది, ఎక్కువ మంది ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు, ఓటింగ్లో పాల్గొన్నారు అనేది కూడా మనకి సుస్పష్టం అవుతుంది. మరి దీన్ని ఆపడం ఎలా అనేది మనం గమనించినట్టయితే ఎంత చదువుకున్నప్పటికీ కూడా, చదువు లేని వారైనప్పటికీ కూడా ఎన్నిక అయ్యేటప్పటికీ ఆ ఊరికనే ఇస్తున్నారు కదా, మనం తీసుకుంటే ఏం పోయిందిలే, తీసుకుందాంలే అనే ఒక ధోరణితో ముందుకెళ్తున్నారు. మరికొంతమంది నాకు డబ్బులు అందలేదండి, నేను ఎందుకండి ఓటేయాలి వచ్చి అని కొంతమంది. ఈ రకంగా మనం భిన్న అభిప్రాయాలు మనం గమనిస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటే ఆయుధం. 5 ఏళ్ల పాటు చక్కనైనటువంటి పాలన అందించడానికి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరు కూడా చెబుతూనే ఉంటారు. అయినప్పటికీ కూడా వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఇప్పటికీ కూడా ఓటర్లో చైతన్యం అనేది లేదనే చెప్తున్నాను నేను. చాలామందికి వాస్తవాలు తెలియదు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రభువులు అనేవారు ఎవరు, ప్రజలెవరు అనేది కూడా చాలామందికి తెలియని పరిస్థితుల్లో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు కానీ, మురికివాడల్లో ఉండేవారు కానీ ఎవరైనా కూడా చాలా వరకు అపార్ట్మెంట్లో ఉండేవారు కూడా కొంతమంది ఈ డబ్బు కోసం కక్కుర్తిపడి, ఆశపడి ఎంతో కొంత ఇస్తారులే, తీసుకుందాంలే, తీసుకున్న తర్వాత మనకి నచ్చిన వరకు ఓటేద్దాంలే అనే ధోరణితో ఉన్నారు. అయితే ఈ పంపిణీ అనేది మనకి ఎప్పుడు అవుతుందో అప్పుడే ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించగలుగుతాం. ఈ పంపిణీని విస్తృతంగా చేపడుతున్నారు. మనం ఈ మధ్య వార్తల్లో కూడా చూసాం, ఎవరో పోలీసు అధికారి కూడా డబ్బు తీసుకున్నారు అని చెప్పి మనం వార్తల్లో చూసాం. కాబట్టి మరి ఇటువంటివి జరుగుతుంటే ఇంకా వ్యవస్థలో మార్పు అనేది జరగదు. చట్టాన్ని, న్యాయాన్ని పరిరక్షించాల్సిన వారే డబ్బు తీసుకుని ఆ రకంగా ముందుకెళ్తుంటే మరి సామాన్య ప్రజానీకం ఎందుకు ఒప్పుకోరు, ఈ విషయంలో ఎందుకు ఆలోచించరు? నాయకులు తమ చలామణి అవ్వడానికి, తాము ముందుకెళ్ళడానికి డబ్బు తప్ప వేరే గత్యంతరం లేదనే పరిస్థితిలో వారు కూడా ఉన్న సందర్భంలో మరి ధనం మూలం మిథున జగత్ అన్నారు పెద్దలు. కాబట్టి ధనమే అన్నిటికీ కూడా మూలం. కాబట్టి ధనం దృష్టి ఉండేవారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలి. సామాన్యులు, మామూలు వాళ్ళు ఎవరు కూడా పోటీ చేయడానికి అవకాశం కూడా ఉండదు. ఉన్న వారిని ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అనే సందర్భంలో మరి ప్రజాస్వామ్యం ఇంతవరకు పరిడి వెళ్తుంది మనం గమనించగలగాలి. ఈరోజు మనం గమనిస్తున్న సందర్భంలో ఈరోజు మీతో ఈ విషయాలు పంచుకోవడానికి కూడా ప్రధానమైన కారణం, ఈ వ్యవస్థలో రాను రాను ఇంకా దిగజారుడుతనమే కనబడుతుంది తప్ప ముందుకు వెళ్ళడం లేదు. డబ్బు పంపిణీ అనేది చాలా పుష్కలంగా జరుగుతూ ఉంది. దాన్ని ఎంతవరకు అడ్డుకుందామని ప్రయత్నిస్తున్నప్పుడు కూడా అది జరగట్లేదు. ప్రజలు కూడా అదే పరిస్థితిలో మాకు డబ్బులు ఇవ్వలేదని ఆందోళన చేపట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనం ఎంత మేరకు వారికి చైతన్యవంతం చేస్తున్నప్పుడు కూడా ఎలక్షన్లో ఊరికే ఇస్తారులే, మనం తీసుకుందాంలే, దానికే ఉంది, ఆడ అప్పనంగా సంపాదించిన సొమ్మే కదా అని టైప్లో కొంతమంది వాదిస్తూ మేము తీసుకోవడం తప్పేటని టైప్లో అంటున్నారు. కానీ ఒకరు ఏ రకంగా తీసుకున్నా కూడా డబ్బు తీసుకోవడం అవుతుంది. ఓటుకు నోటుకు లెక్కే వస్తుంది. కాబట్టి మనం మంచి అనేది, చెడు అనేది మనం ఆలోచించి ఓటు ఎలా వేస్తున్నామో అదేవిధంగా డబ్బు అనేది తీసుకోవడం మానేసినప్పుడు ప్రజాస్వామ్యంలో మంచి నాయకులు వస్తారు. లేకపోతే అక్రమంగా ధనార్జన సంపాదించిన వారు, లేదంటే ఏదో రకంగా భవిష్యత్తులో సంపాదించాలనుకుని ఇప్పుడున్న డబ్బుని తగలేసుకున్న వారు, కొన్ని వందల మంది, వేల మంది పోటీ చేస్తుంటే అందులో మనకి 175 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మనం ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు మాత్రమే మనం ఎన్నుకోవడం మనకు జరుగుతుంది. ఇక ఎమ్మెల్సీలు ఆ తర్వాత మిగతా ఉన్న అవి సపరేట్గా మనం చూడాలి ఆ దృష్టితోటి. కాబట్టి ఈ పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలంటే, ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలంటే, ప్రజల్లో ఓటర్లో చైతన్యం రావాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం ఎన్ని చెబుతున్నప్పటికీ కూడా వారు వినిపించుకోవట్లేదు. కాబట్టి డబ్బున్న వారే పోటీ చేస్తారు, డబ్బున్న వారే గెలుస్తారు, డబ్బున్న వారే ముందుకెళ్తారు. డబ్బు లేని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్స్లో అసలు పోటీ చేయడానికి అర్హత అనేది లేనట్టుగా
చూపిస్తున్న సందర్భంలో మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈ ప్రజాస్వామ్యం మరింత దిగజారుతనానికి లోను కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది. ఇకపైనైనా మేల్కొనండి. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఓటు వేసేటప్పుడు కూడా ధైర్యంగా ఓటు వేసే పరిస్థితి లేకుండా ఎవరికో ఒకరికి మనం తలొగ్గి ఆ రకమైనటువంటి ఒత్తిళ్లకు లోనయ్యి మనం కూడా ఓటు వేస్తున్నాము. అది ఉండకూడదు. కాబట్టి ప్రజలు పాలన పట్ల అవగాహన ముందు కల్పించుకోవాలి. పాలన పట్ల, వ్యవస్థ పట్ల అవగాహన కల్పించుకున్నప్పుడే మనం నిజమైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలుగుతాం, మంచి నాయకత్వాన్ని ఎన్నుకోగలుగుతాం. భవిష్యత్తులో మంచి నాయకులను ఎన్నుకోవడానికి అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మెసేజ్ బాక్స్లో మీ అభిప్రాయాలు మాకు తెలియపరచండి. ధన్యవాదాలు. మీ సన్మూర్తి, సామాజిక విశ్లేషకులు. నమస్కారం.